ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ తన జీవితాన్ని లక్ష్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. అలాంటి మంగ్లీ తాను పేరు తెచ్చుకున్న కీర్తిని చెడగొట్టాలని చెప్పి ఎవరైనా అనుకుంటారా? మంగ్లీ గారికి ఒక కోరిక ఉన్నదంట, ఏంటంటే నేను పాన్ ఇండియా సింగర్ని కావాలని చెప్పి కూడా తనకి కోరిక ఉన్నదంట. మరి దాన్ని ఎవరైనా తొక్కేయాలని చూస్తా ఉన్నారా? రానివ్వట్లేదండి. నిజంగా చాలా మంది అట్లా ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, చాలా మంది ఉన్నారు. నేను అదే కోరుకుంటున్నా, ఏంటంటే ఇక సినిమా వాళ్ళకు ఎంత చెప్పినా కూడా దండగానే. కానీ అదే చెప్తున్నా, ఏంటంటే ఇట్లా టాలెంట్ ఉండి సక్సెస్ కాని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో అవకాశాలు ఇస్తే మేము చేస్తామని చెప్పి చాలా మంది కూడా బ్యాక్ స్టెప్ వేసినారు. కానీ అట్లా చేయకండి మీరు కూడా. మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నది, యూట్యూబ్ ఉన్నది. మీరు కూడా ఇట్లా మంగ్లీ గారు లెక్క ఇంకా చాలా మంది ఉన్నారు, సింగర్లు కానివ్వండి, లిరిక్స్ రైటర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ లెక్క మీరే సొంతంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. బయట సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమ్ వస్తూ ఉన్నది ఇప్పుడు. అట్లా మీరు ట్రై చేయండి, అట్లా కూడా ఛాన్సెస్ వస్తాయి. రోల్ రైడర్ కానివ్వండి, ఎవరినైనా కూడా. మనం ఇంకా రాహుల్ సిబ్లిగంజ్ గారు కూడా ఏడికెళ్ళి వచ్చిండ్రు వీళ్ళంతా. వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతంగానే వచ్చిండ్రు కదా, ఎవరో ఛాన్స్ ఇస్తే రాలే కదా ఫస్ట్ నుంచి. మీరు కూడా అట్లా ట్రై చేయండి. మీకు ఇక్కడ అవకాశాలు బయట వీళ్ళు ఇవ్వట్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏందనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా ఏంటంటే కొంతమంది ఎక్స్ట్రాగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అట్లా కాకపోతే మీరే సెల్ఫ్గా వచ్చి మీరు బయట ట్రై చేయండి, వస్తుంది. అట్లా కూడా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని కూడా అట్లా మీరు తీసుకోవచ్చు.